ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామములో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈరోజు ఈ సత్య సువార్త అనే ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి ఆరాధన టీవీ ఛానల్లో నేను దేవుని యొక్క వాక్యాన్ని మీకు పంచి ఇవ్వడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ ఆధిక్యతను బట్టి దేవుని నేను స్తుతిస్తూ ఉన్నాను. సాధారణంగా మనం కోరుకునేది ఏమని కోరుకుంటామనంటే మన సమస్యలు తొలగిపోవాలి, మన ఆటంకాలు తొలగిపోవాలి, మనకు అద్భుతాలు జరగాలి, మనకు ఆరోగ్యం ఉండాలి, మనకి డబ్బులు ఉండాలి, మనకు శాంతి సమాధానం ఉండాలి, ఇలాగనన్నీ కోరుకుంటూ ఉంటాం. అలా కోరిక కలిగినటువంటి మనము ఎవరైనా ఇలాగున్న దైవజనులు టీవీలో కానీ లేకపోతే మేము ముందుకు కానీ వచ్చి మాట్లాడితే ఈ విషయాలనే మాట్లాడాలి అని మనం కోరుకుంటూ ఉంటాం కదా. కానీ దేవుడు నాకు ఇచ్చిన ఈ కృపలో నేను ఏమంటానంటే, ఇదిగో మీకు స్వస్థత కలుగుతుంది, ఇదిగో దేవుడు మీ కన్నీరు తుడుస్తున్నారు, ఇదిగో దేవుడు మీకు అద్భుతాలను చేస్తూ ఉన్నారు, ఇదిగో దేవుడు మీ పట్ల మేలులను జరిగించి మీ ఒక్కొక్కరికి కావలసిన బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు వేస్తూ ఉన్నారు, మీరు మంచి వాహనాలని, మీరు మంచి ఇల్లులను మీరు కలిగి ఉన్నారు అని చెప్పేదానికంటేనండి, మనకున్న అధికారం ఏమిటో, మనకున్నటువంటి యొక్క స్థితిగతులు ఏమిటో తెలుసుకొని అది నేను మీకు ఇస్తూ ఉన్నాను. చాలా కాలం క్రితం నేను 1992లో హగ్గై ఇన్స్టిట్యూట్ సింగపూర్కి నేను వెళ్ళాను. అక్కడ నేను విన్న ఒక విషయం నా మదిలోకి బాగా పడినటువంటి ఒక విషయం ఏమిటంటే, ఈ చేపలు పట్టడాన్ని గురించినటువంటి ఒక విషయంలో చెప్తూ, చేపలు పట్టి వాళ్ళకి ఇచ్చి మీరు వండుకొని తినండ్రా అనే దానికంటే అసలు చేపలు ఎలా పట్టాలో వాళ్ళకి నేర్పిస్తే వాళ్ళు ప్రతిరోజు చేపలు పట్టుకొని తినడానికి అవకాశం ఉంటుంది కదా. సో అట్లా నేనేమంటానంటే, మీకు ఏదో ఒక మంచి ఆహారం, ఒక మంచి మేలులు, ఒక మంచి వాగ్దానాలు, ఒక మంచి ప్రవచనాలు, ఇలాంటివి ఏదో 4 మాటలు మీతో చెప్పి మరలా తిరిగి ఇంకొక దైవజనుడు ఇంకొకళ్ళు ఎవరైనా మాట్లాడుతానో ఇంకొక ప్రవచనం కొరకు మీరు కనిపెట్టుకున్నట్టుగా ఉండేదానికంటే ఈరోజు నేనేమంటానంటే, మీకు మీరే చేపలు పట్టుకోగలిగినటువంటి ఒక స్థితిని, మీకు మీరే మీకున్న అధికారాన్ని తెలుసుకునేటువంటి ఒక విషయాన్ని అది నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నా. అందుకే ఈరోజు నేను మరలా జ్ఞాపకం చేస్తూ ఏమంటానంటే, వెన్ గాడ్ క్రియేటెడ్ దిస్ హ్యూమన్ బీయింగ్స్, దేవుడు నరులను చేసినప్పుడు దేవుడు ఏమని పలికి నరులను చేసి ఉన్నాడంటే, దేవుని పోలికలో దేవుని యొక్క స్వరూపములో ఈ భూమి మీద మనం ఉండి ఇప్పుడు దేవుడు ఏమి చెయ్యాలని కోరుతున్నాడో అది ఈ నరుడు చేయడానికి. కాబట్టి మనం కూడా ఆలోచించేయండి, తల్లిదండ్రులుగా ఉండినటువంటి ఒక మనము, తండ్రిగా ఉండినటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క పిల్లల విషయంలో ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు? ఒకటి, ఆ తండ్రి జీన్స్ వారిలో ఉన్నాయి కనుక ఇప్పుడు ఆ తండ్రి మాట్లాడుతున్నప్పుడు ఇలా యాక్షన్ చేస్తున్నాడు అనుకోండి, ఇప్పుడు ఈ కొడుకు కూడా ఏం చేస్తాడంటే వాడు కూడా పెద్ద ఎదిగిన తర్వాత వాడు ఇలాగే యాక్షన్సే వాడు చేస్తూ ఉంటాడు. జెస్చర్ అంటాం మనం కొన్ని యాక్షన్స్ అనేటువంటి రీతిగా. అలాగనే తండ్రి మాట్లాడే స్లాంగ్ ఎలా ఉంటుందో రేపొద్దున ప్రత్యేకంగా, ఎందుకండి నేను ఇప్పుడు సేవలో చూస్తున్నాను చాలామంది తండ్రులు వారు సేవలు చేసినటువంటి వాళ్ళు వారి యొక్క కొడుకులు ఇప్పుడు సేవలు చేస్తున్నారు. ఆ తండ్రి గారు ఎలా ఉన్నారో ఇప్పుడు ఈడు అలాగే తయారయ్యాడు కొడుకు కూడా. ఆ తండ్రి గారు ఎలా మాట్లాడుతూ ఉండేవారో ఇప్పుడు ఈ కొడుకు అలాగే మాట్లాడుతూ ఉన్నాడు. ఆ తండ్రి గారు ఎలా పాటలు పాడుతూ ఉంటారో ఇప్పుడు వీడు అలాగే పాటలు పాడుతూ ఉంటాడు. అప్పుడు అది ఒకవేళ ఆ తండ్రి ఇంకా చనిపోకుండా చూడగలిగితే అప్పుడు ఆ తండ్రి ఏమనుకుంటాడు, అబ్బా నా కొడుకు నా రిజంబ్లెన్స్, నాకులాగా నా పోలిక, నా స్వరూపం, నా మాట విధానం ఏం చేస్తున్నాడండి అన్న తృప్తి ఆ తండ్రికి కలుగుతున్నట్టు. వెన్ గాడ్ క్రియేటెడ్ యూ, దేవుడు మిమ్మల్ని చేసినప్పుడు స్నేహితులారా తన పోలికలో తన స్వరూపంలో చేసింది. ఎందుకు అనంటే దేవుడు సార్వభౌమాధికారాన్ని కలిగినటువంటి వాడు, సర్వాధికారాన్ని కలిగినటువంటి వాడు, సర్వం మీద అధికారాన్ని కలిగినటువంటి వాడు. ఇప్పుడు ఆ దేవుడు ఏమని తలంచాడంటే, నా పోలికలో నా స్వరూపంలో నేను అధికారం చలాయించినట్టుగా చలాయించడానికి, ఈ భూమిని ఏలడానికి ఇదిగో నరుని చేశాను అని చెప్పి ఆ ఆదాము అవ్వలైనటువంటి వాడిని చేసి ఎంత ఆనందించి ఉండి ఉంటారు. వాళ్ళు పిలిస్తే వచ్చిన ఏనుగండి, వాళ్ళు పిలిస్తే వచ్చి ఉండాలి సింహము కూడాను. ఇదిగో నీకు ఈ పేరు పెడుతున్నానంటే ఆ పేరు చెప్పుకున్న తర్వాత చక్కగా తల ఆడించేసుకొని మళ్ళీ అక్కడి నుంచి అవి వెళ్ళిపోతూ వచ్చినాం. అలాగున ఈ నరుడికి అటువంటి అధికారాన్ని దేవుడు ఇచ్చినాడు భూమి మీద ఉన్నటువంటి. ఇప్పుడు చేస్తే పిల్లొస్తే కూడా భయం మనకే కదా.
ఇప్పుడు ఎందుకు ఒక బల్లి ఇంట్లో కనబడింది అంటే కొంతమంది ఎగిరి గంతులేస్తారు ఇంకా ఆ బల్లిని చూసిన తర్వాత. ఒక బుజ్జింక వంటగదిలో కనుక అటు తిరిగింది అనుకోండి, వామ్మో ఇక చూడండి దానికి ముద్దార్తర కర్పూరాలు అక్కడ వేసేసి లేకపోతే హిట్ కొట్టేసి ఇంకా ఏమేమో కొట్టేసి మొత్తానికి మన పాత్రలన్నీ హిట్ వాసన, మన పాత్రలన్నీ కూడా ముద్దార్తర కర్పూరం సంబంధించినటువంటి లేక నాఫ్తలిన్ సంబంధించినటువంటి ఆ వాసనే మొత్తానికి వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఒక బుజ్జింక ఏదోలే మొత్తానికి బుజ్జింక లేక బుద్ధింక ఏదోట్లో ఉంది. కాక్రోచ్ ఇంగ్లీష్లో చెప్పేస్తే వదిలిపోద్ది కదా, ఎందుకు వచ్చింది. దేనికి భయపడద్దండి. ఈరోజు మానవ నీ జీవితంలో నేను చెప్తున్నటువంటి ఒక మాట ఏమిటంటే, యూ ఆర్ సపోజ్ టు బీ రూలింగ్ ఓవర్ దిస్ ఎర్త్. ఈ భూమిని ఏలడానికి దేవుని యొక్క పోలికలు, దేవుని యొక్క స్వరూపములో చేయబడి ఉన్నావు. సైతాన్ గాడండి, ఆడు మోసగాడండి బాబు. వాడు వాస్తవాన్ని చూపించి మనల్ని మభ్యపరుస్తాడు, మోసం చేస్తాడు, మ్యానిపులేట్ చేస్తాడు. మనల్ని మ్యానిపులేట్ చేసి ఏమంటాడంటే, నీకు అధికారం లేదు, నీ అధికారం అంతా నువ్వు నా మాట విన్నావు కనుక నేను తీసేసుకున్నా, ఇప్పుడు అధికారం నాది అంటాడు. నిజాన్ని చెప్పాలంటే నేను అంటాను, వెన్ గాడ్ హ్యాస్ బ్లెస్డ్ యూ విత్ ది అథారిటీ, నో బడీ కెన్ టేక్ అవే దట్ బ్లెస్సింగ్. ఎవడు దానిని శాపంగా మార్చలేడు. ఇంకో ఒకవేళ ఏదైనా శాపం ఉన్నట్టుగా ఉన్న శాపాన్ని సైతము ఈరోజు నేనంటే నా దేవుడు దానిని ఆశీర్వాదముగానే చేసి ఉన్నాడు. యు ఆర్ సపోజ్ టు రూల్. మీరు ఏలవలసిన వారై ఉన్నారు, మీరు అధికారం చెలాయించవలసిన వారుగా ఉండి ఉన్నారు. అందుకు ఈ మొదటి మానవుడు సాతానుడి యొక్క మాట విన్నందుచేత, సాతానుడు అబద్ధికుడును అబద్ధానికి జనకుడైనటువంటి ఒక సాతానుడు, నీకివ్వబడిన అధికారాన్ని నేను తీసేసుకున్నాను రా, ఇప్పుడు నువ్వు నా చేతుల్లో ఉన్నావు, నా చేతుల్లో నువ్వు బందీగా ఉన్నావు, ఫరో అనే నా చేతుల్లో నువ్వు ఉండి ఉన్నావు, పాపమునకు నువ్వు లోనైపోయిన వాడుగా ఉండి ఉన్నావు, నేను నిన్ను శోధిస్తుంటే శోధనలో నువ్వు పడిపోయావు అని వాడు చెప్పే అన్ని అబద్ధాలు. స్నేహితులు అర్థం చేసుకోండి, సైతాన్ గాడు చెప్పే అన్ని అబద్ధాలు. నా బైబిల్ చెప్తున్నటువంటి ఒక మాట, ఈ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఒక మాట ఇదండి బాబు, సత్యం. అందుకనే దేవుడు నాకు ఇచ్చింది ఏంటంటే, సత్యమైన సువార్తని మీకు ప్రకటించడానికి దేవుడు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినారు. అనేక సంవత్సరాలుగా నేను మన ఆరాధన టీవీ ఛానల్లో దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ అనేక మందికి, నాకు తెలియకూడదు కూడా నాకు, ఎందుకంటే మళ్ళీ అలాంటిది ఏమైనా తెలిస్తే మళ్ళీ కాళ్ళు రగరేసే ప్రమాదం ఉంటుంది మనలాంటి వాడికి, మనుషులకి, నాలాంటి వాడికి. అందుకనే నాకు అది తెలియనక్కర్లే. ఎంతమంది దీవించబడ్డారు, ఎన్ని లక్షల మంది దీవించబడ్డారు నాకు అనవసరం. ప్రభు వచ్చినప్పుడు, ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ప్రభు చెప్తాడు. అది కూడా చెప్పాలని కోరుకోను నేను. ఆయన ఏదో ఆ మాట వాడాలని కూడా నేను కోరుకోను. కానీ ప్రభు ఏంటంటే ఆయన అందరి విషయంలో మంచి దేవుడు కనుక ఆయన ఏమంటాడు, బడా నమ్మకమైన మంచి దాసుడు, నీవు కొంచెంలో నమ్మకముగా ఉంటేవి కనుక ఇదిగో 10 లేకపోతే నువ్వు 5 లేకపోతే నువ్వు ఇన్ని సంపాదించావు, అది కూడా ఎప్పుడైనా ఆయన మామూలుగా చెప్తాడు, నీ యజమానుని సంతోషంలో నువ్వు పాలు పంపులు పొందుకో. అప్పటికి మనం మాట్లాడవలసినవి, నేను ఎప్పుడు చేశాను ఆయన, నేనేం చేశాను ఆయన, ఘనత మహిమ ప్రభావములన్నీ నీకే చెల్లునుగా, కానీ ఇవ్వబడిన కిరీటాలు ఆయన పాదాల దగ్గర పెట్టడమే, ఆయనకే స్తుతి ఘనత మహిమలు ప్రభావాలు చెల్లించడమే. సో ఇట్స్ ఆల్ జీసస్, అంతా యేసే. ఆ యేసు ప్రభువారిని బట్టే ఈరోజు నేను ఏదైనా వాడబడుతున్నాను అని అంటే, అంతే తప్పితే నా జ్ఞానం కాదు, నా గొప్పతనం కాదు, నా డబ్బు కాదు, నా ఆస్తి కాదు, నాకు ఉన్నటువంటిది ఏది కూడా కాదండి. కేవలం ఆయన కృప. నేను మన ఆరాధన టీవీ ఛానల్లో నేను మాట్లాడడానికి కేవలం దేవుని యొక్క కృప తప్ప మరొకటి కాదు అనే విషయాన్ని ఈరోజు కూడా నేను చెప్తూ ఉన్నా. సో ఇప్పుడు ఆ యేసుక్రీస్తు వారు ఏం చేశారనంటే, 2000 సంవత్సరాల క్రితం మానవుడిగా ఈ లోకంలోనికి వచ్చి ఉన్నారు. మొదటి ఆదాము, ఏలవలసిన ఆదాము అయి ఉంటుండగా సాతానుడు ఆ మొదటి ఆదామును శోధించినప్పుడు వాడు పోగొట్టుకున్నాడు, తన అధికారం పోయింది అనే అబద్ధాన్ని వాస్తవముగా నమ్మి భయపడిపోతూ వచ్చాడు మానవుడు. భయము, ఆందోళన, లొంగిపోవడం, ఇలాంటివన్నీ ఏడవడం, అడుక్కోవడం, ఇలాంటివన్నీ చేస్తూ వచ్చినాడు. అందుకని ఇప్పుడు కడపటి ఆదాముగా వచ్చిన నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, యేసు రాజు అయినటువంటి ఒక రాజు, రాజులకే రాజు, ప్రభువులకే ప్రభు అయినటువంటి నా యేసయ్య తన రాజ్యమును స్థాపించడానికి, నాలో మనలో ఈ భూమి మీద స్థాపించడానికి రాజుగా వచ్చినటువంటి ఒక యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మనకు కొన్ని విషయాలు చూపించున్నారు. ఒకటి నేనంటాను, ఒకనాడు యేసయ్య సముద్రం మీద దోణిలో ప్రయాణం చేసి వెళుతూ ఉన్నారు. దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకొని ఆయన కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. విశ్రాంతి లేదు, పగలు రాత్రి కూడా, రాత్రి అంతా ప్రార్థనలో తండ్రితో మాట్లాడడం, పగలేమో దెయ్యాలను వెళ్ళగొట్టడం, రోగులను స్వస్థపరచడం, దేవుని రాజ్య సువార్తని ప్రకటిస్తూ ఉండటం, ఇది నా యేసయ్య చేస్తున్న విషయం. సో ఈ ప్రయాణంలో కాసేపు నిద్రపోదాం అనుకుని దోణిలో తలవాల్చుకొని కాసేపు పండుకొని ఉంటే పెద్ద తుఫాను రేగింది అంటండి.
ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందుచేత ఆ దోణి మునిగిపోసాగిందంట. ఇది బైబిల్లో రాయబడిన మాట. అప్పుడు శిష్యులైనటువంటి వాళ్ళు చేయవలసిన ప్రయత్నం చేశారు. మరీ అంత డైరెక్ట్గా వచ్చేయలేదు యేసయ్య దగ్గరికి. వాళ్ళు చేయవలసిన ప్రయత్నాలన్నీ చేసి ఇంకా వాళ్ళ శక్తికి మించేసరికల్లా ప్రభు దగ్గరికి వచ్చి వాళ్ళ ప్రభుని లేపంటారు, బోధకుడా మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా? ఇక్కడ కూడా ఒక మాట అంటానండి, ఎప్పుడు కూడా మీ నోటి మాట వేరొక మాట పలకొద్దు. నశించిపోతున్నాము, చచ్చిపోతున్నాము, మేము ఈ కష్టాలు భరించలేకపోతున్నాము, ఈ శ్రమలు మేము ఈ మాటలొద్దు. అసలు ఈ శ్రమలే కాదు. నా దృష్టిలో నేను చెప్పాల్సి వస్తే అది మరణమే కాదు. ఈవెన్ ఆ యొక్క దొంగోడు ఒకడు అతడు ఆ యొక్క సిలువలో వేలాడుతున్నా యేసును చూచాడు. వేలాడుతున్న శ్రమ, బాధ, ఇబ్బందిని వాడు చూడలే. మొదటోడు చూచాడు తన బాధ, ఇబ్బందిని. అందుకని ఏడు మొహం పెట్టుకుని అడుగుతూ వచ్చాడు, నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించని చెప్పేసి. కానీ అవతల వాడు ఏమన్నాడంటే, ఓ యేసు నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు రాజ్యాన్ని చూచాడు. యేసులో రాజ్యాన్ని, ఆయన శిలువలో వేలాడుతున్నాడు, చచ్చిపోవడానికి సిద్ధంగా ఉండినాడు. కానీ వీడు చూచింది ఏంటంటే ఆయన రాజ్యముతో వస్తాడు కనుక నీ రాజ్యముతో వచ్చినప్పుడు నేడే నువ్వు నాతో పాటు పరదేశంలో ఉంటావని చెప్పినట్టుగా వాడు రాజ్యంలోనికి వెళ్ళినాడు. అందుకే ఈరోజు నేను చెప్తున్నా స్నేహితులరా, డోంట్ లుక్ అట్ యువర్ ప్రాబ్లం. అక్కడ తుఫాను వచ్చింది, తుఫానును వాళ్ళు చూచారు, అలలు పైకి లేస్తూ ఉన్నాయి, ఆ అలల చేత దోణి నిండిపోతూ ఉంది, అది చూచారు కనుక వారు పలకగూడని ఒక మాట పలికి ఉన్నారు, ఏంటంటే మేము నశించిపోతున్నాము అని చెప్పేసి. పర్లే, యేసు అక్కడ ఉన్నారు కనుక వాళ్ళకి అలా తప్పుడు మాట పలికిన ప్రభువాన్ని క్షమించి ఆయన లేచి ఈసారి వాళ్ళు మాట్లాడినట్టుగా ఈయన ఏమైనా మాట్లాడా? వామ్మో ఎంత పెద్ద తుఫాను, ఏంటి దోణి నిండిపోసాగింది, నన్ను ముందు ఎందుకు లేపలేదరా మీరు, ఇంత అడుగునంతా కూడా నీళ్ళు వచ్చేసినాయి కదా అని చెప్పేసి ఈ మాటలే మాట్లాడలే నా యేసయ్య. వాస్తవాన్ని చూచి మాట్లాడలే, వాస్తవాన్ని చూచి బెంబేలెత్తిపోలే, సైతాన్ గడి యొక్క అబద్ధాన్ని చూచి ఆయన కలవరపడలే. కానీ ఆయన లాంగ్వేజ్ ఎట్లా ఉపయోగించారనంటే నిశ్శబ్దమై ఓర్రకుండు అని ఆ సముద్రము గాలితో చెప్పేసరికి అవి అణిగిపోయినాయంట. వాట్ ఆర్ యూ టాకింగ్? మీరే మాట్లాడుతున్నారు. వచ్చింది తుఫాను, నేను కాదనట్లేదు. సమస్య వచ్చింది, ఇంట్లోనే సమస్య వచ్చింది, మన బిడ్డల వల్లనే మనకు సమస్య వచ్చింది, మన కుటుంబీకుల వల్లనే మనకు సమస్య. ఐ కెన్ సీ ఒక పాస్టర్ గారు అమరే, ఈవెన్ నువ్వు ఒక ఆడపిల్లగా కూడా ఉన్నటువంటి సేవకురాలివి, ఈరోజు నీ జీవితంలో నీకు ఎదురైన తుఫాను, నీ జీవితంలో నీకు ఎదురైన సమస్యను చూసుకొని ఊరకే బెంబేలెత్తిపోయి ఈవెన్ సేవను కూడా తగ్గించేసావు. అవునా కదా? నేను చెప్తున్నటువంటిది మీ జీవితం గురించి నేను మాట్లాడుతున్నా. ఈరోజు మీరు అనుకున్నారు ఇంకొందుకు వచ్చిన జీవితం, ఇంకా నేను నశించిపోతున్నాను, అయిపోయింది, నా బతుకంతా అయిపోయింది, ఇంక నా సేవంతా అయిపోయింది, నేను ఇంతే సంగతి నా పని అని చెప్పేసి అనుకున్నావు కదా నువ్వు. ఈరోజు నేను ప్రభు అన్నారు, డోంట్ లుక్ ఎట్ దట్ ప్రాబ్లం. ఎవరో నీ మీద నింద వేశారని, ఎవరో నీ మీద బురద చల్లారని, ఎవరో నీకు వ్యతిరేకముగా లేచారని, అలలు పైకి లేచి ఉన్నవని, నీ జీవితాన్ని ముంచివేసే, నీ దోణిని ముంచివేసే ప్రమాదం వచ్చింది. అది చూడకమ్మా, నీలో నీ దగ్గరున్న యేసు వైపు చూడు. యేసు ఎలా మాట్లాడారో అలా మాట్లాడు. నీకు అధికారం ఉంది. నువ్వు ఆ కర్రచాపు ఎర్ర సముద్రం 2 పాయలైపోద్దని చెప్పి నాకు వచ్చి మరపెట్టి ఏడుతావు ఎందుకురా బాబు? నీ దగ్గర అధికారం ఉంది, విశ్వాసం అనేటువంటిది ఉంది. విశ్వాసంతో నువ్వు మాట్లాడు, లేపుతూ మళ్ళీ అది కూడా నెగిటివ్ మాట నువ్వు పలుకుతావు ఎందుకురా బాబు, నేను నశించిపోతున్నాను అని చెప్పేసి అన్నమాట. అది పలకొద్దు, అదే మాత్రం కూడా పలకొద్దు. దానికి బదులు ఈ రోజున మన ప్రభు ఆ యేసయ్య మనలో ఉండి ఉన్నారు. దేవుని యొక్క ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ మన మీద ఉండి ఉన్నారు. ఆయన మన నోటిని ముట్టి ఉన్నారు. మన నోటికి వాక్ శక్తిని ఇచ్చిన కొలది ఇప్పుడు మనం మాట్లాడేటప్పుడు ఏమన్నాడు? ఏ సమస్య యేసు నామములో నువ్వు అణిగిపోమని ఆజ్ఞాపిస్తున్నా. ఇది మనం పలకాలి. మీ ఇంట్లో సమస్యలు వచ్చినప్పుడు, భర్త విషయంలో, భార్య విషయంలో, బిడ్డల విషయంలో, సంఘము విషయంలో మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఊరకే అదే చెప్తా కూర్చుంటాం రా బాబు. ఎవరు వచ్చినా అదే మాట్లాడుతూ కూర్చుంటాం. మా సంఘంలో వీళ్ళు వెళ్ళిపోయారండి, మా సంఘంలో వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడారండి, మా సంఘంలో వీళ్ళు వ్యతిరేకంగా పనిచేస్తున్నారండి, మా సంఘంలో డబ్బులే రావట్లేదండి, 10 రూపాయలు కాగితాలు వేస్తున్నారండి బాబు, అది కూడా చిరిగిపోయిన కాగితాలు వేస్తున్నారు. ఎందుకమ్మా మాట్లాడతావు? నీ సంఘంలో ఉన్న తుఫాను చూడొద్దు. యేసు బాబులాగా నువ్వు కూడా మాట్లాడు. ఎందుకంటే ఆ యేసు నీలో ఉండి ఉన్నారు, నీ దగ్గర ఉండి ఉన్నారు. నీ ధోని అనేటువంటి యొక్క కుటుంబంలో, నీ జీవితంలో, నీ సంఘంలో, మన యొక్క లోకంలో, ఈ లోకంలో నా యేసయ్య ఉన్నారు. అందాక ఒకవేళ సాతానుడు అధికారులా కనబడుతూ ఉన్నప్పటికైనా సరే, ఇది నేను చెప్పగలిగిన మాట ఏమంటానంటే, సర్వాధికారి అయిన యేసయ్య, రాజులకే రాజు అయిన యేసయ్య ఆయన నీ హృదయంలో ఉన్నప్పుడు నువ్వు రాజులాగా మాట్లాడాలి. కానీ నువ్వు బెచ్చగాడిలాగా మాట్లాడితే ఏంటమ్మా, ఎంతకాలం అమ్మా బెచ్చగాడిలాగా మాట్లాడేది? మీతోటే నేను చెప్తున్నాను రే, ప్రేమతో నేను చెప్తున్నాను రా అమ్మ, మీకే నేను చెప్తున్నాను బాబు, బ్రదర్ మీకు కూడా నేను చెప్తున్నా. చాలామంది నాకంటే చిన్నవాళ్ళే లేంటారా మీరు అందరూ. ఏదో నేను చిన్నవాళ్ళ కనబడుతున్నంత మాత్రాన్ని 65 సంవత్సరాల వయసులో ఇప్పుడు నేనున్నాను.
సో 65 సంవత్సరాల వయసులో నేను మాట్లాడుతూ 50 సంవత్సరాల సేవానుభవం కలిగినటువంటి వాడుగా నేను మాట్లాడుతూ నేను చెప్తున్నా, సేవల్లో నెగిటివ్ మాటలు పలకొద్దు. వస్తాయి, శ్రమ వస్తాయి. నాకు ఎదురైన బోల్డని శ్రమలు నాకు కూడా. ఏదైనా చెప్పాలంటే నాకు ఎదురైనంత శ్రమ, కష్టం బహుశా మీలో ఎవరికి ఎదురై ఉండి ఉండకపోవచ్చు. నాకు ఎదురైన టెన్షన్, వేదన, ఆవేదన బహుశా మీలో ఎవరికి కూడా వచ్చి ఉండి ఉండకపోవచ్చు. ఈరోజు నేను బెంబేలెత్తిపోతే ఈ పాటికి నేను ఉండేవాడినే కాదేమో ఒకవేళ. ఈరోజు నేను బెంబేలెత్తిపోతే ఈ సేవ కూడా నాకు ఉండేది కాదేమో ఒకవేళ. కానీ ఈరోజు నేను చెప్తున్నాను, నా యేసుని నేను చూస్తూ నేర్చుకుంటూ ఉన్నా. ఇప్పటికింకా మాట్లాడడం నేను నేర్చుకుంటూ ఉన్నా. పరిశుద్ధాత్మను నడిపించిన ప్రకారంగా మనం మాట్లాడాల్సి. అలాగనే దెయ్యాలని వెళ్ళగొట్టేటప్పుడు కూడానండి, దెయ్యాలని రమ్మని యేసయ్య పిలవలేదు బాబు. ఎందుకో ఈ మధ్య నేను ఒక్కొక్క చోట వింటూ ఉంటే బాధ అవుతుంది. దెయ్యంలారా రండి అని చెప్పేసి అని పరిశుద్ధమైన స్థలముగా పరిగణించబడే పులిపేట మీదకి లేక వేదిక మీదకి ఆ దెయ్యాలను పిలవాల్సిన అవసరత లేదండి బాబు. ఆ దెయ్యాలు వెళ్ళినాయా లేదా ప్రజలు చూడాల్సిన అవసరత లేదండి. మనకు దేవుడిచ్చిన అధికారం ఏంటంటే, సమస్తమైన దెయ్యముల మీద మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను గనక వాటిని వెళ్ళగొట్టండి అన్నాడు ఆయన. ఒకవేళ పబ్లిక్ మీటింగ్లో ఉన్నా, లేక ఒకవేళ చర్చిలో ఉన్నా, లేకపోతే ఎక్కడ ఏ స్థలంలో ఉన్నా, మీరు వెళ్ళిన ఇంటిలో ఒకవేళ ఏదైనా దెయ్యము వాళ్ళని పట్టి పీడిస్తూ ఉన్నా, నేను మనం చేయాల్సినటువంటి ఒక విషయం ఏంటంటే, రిబ్యూక్ దట్ ఈవిల్, రెసిస్ట్ దట్ డెవిల్. అపవాదిని ఎదిరించండి, వాడు మీ వద్ద నుంచి పారిపోవును, దగ్గరికి రాడు. వాడి గురించి వాడి సాక్ష్యం మనకు అక్కర్లే. పౌలు భక్తుని గురించి ఆ సోది చెప్పేటువంటి ఒక పిల్ల సాక్ష్యం చెప్తుంటే వ్యాకులు పడి, విచారపడి, విరక్తి, చిరాకు పుట్టి, ఏ దెయ్యమా పిల్లలు విడిచిపోన్నాడంతే. దెబ్బరాన్ని ఆ సోది చెప్పే దెయ్యం కాస్త వదిలిపోయింది. అఫ్కోర్స్ ఒకవేళ అక్కడ ఉన్నటువంటి ఒక ప్రజలు లేకపోతే ఆమె వలన లాభం పొందుకుంటున్నటువంటి వారికి నష్టం వచ్చిందని వీళ్ళ విషయంలో వ్యతిరేకత తయారైనా, ఐ డోంట్ కేర్. అది నాకు వ్యతిరేకత కాదు, అది నాకు దెబ్బలు కాదు, అది నాకు నష్టము కాదు, అది నాకు కష్టము కాదు. నేనేమంటానంటే ప్రతీది కూడా మన మంచికే. గడిచిన వారాల్లో కూడా నేను మీతో పంచుకోవడం వచ్చి ఉన్నాను. మన దేవుని ప్రేమించినప్పుడు, ఆయన చిత్త ప్రకారంగా మనం పిలువబడినప్పుడు దేవుడు సమస్తమును సమకూడి మేలుకే జరిగించునని మనం ఎరుగుదుము కదా అని అన్నట్లుగా, ఒకవేళ ఏదైనా కష్టం వస్తుంది ఓకే మేలుకే. ఒకవేళ ఊరిలో ఉండకుండా బయటికి వెళ్ళి వస్తుంది, డోంట్ వర్రీ అండి. ఆ సంఘంలో ఉండకుండా బయటికి పోవాల్సి వస్తుంది, డోంట్ వర్రీ అండి. ఈరోజున మనము దేవుని యొక్క చిత్తంలో ఉన్నాం. ఆయన మనల్ని పోషించే దేవుడు, ఆయన మన కొరకు అద్భుతములను చేసేటువంటి దేవుడు. ఎల్లదా సేన అని 6,000 దెయ్యాలు పట్టినటువంటి వాడిలో ఉన్న 6,000 దెయ్యాలు ఒక్క మాటకి వెళ్ళిపోలేదా? ఇదండి బాబు యేసయ్య అనే కడపటి ఆదాము, ఆయన మీకు నాకు ఇచ్చినటువంటి ఒక అధికారం. అంతేకాదు ప్రతి వ్యాధి, ఏ రకమైనటువంటి ఒక వ్యాధి అయినా సరే, ఎలాంటి బలహీనత అయినా సరే, నా ప్రభు అయిన యేసయ్య తన నోటి మాట చేత ఆ బలహీనతలన్నిటి నుండి వారికి స్వస్థత ఇచ్చి ఉన్నారు. ఈరోజు కూడా చెప్తాను, దేవుని యొక్క రాజ్యం భోజనము పానము కాదు, కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునైనది. యేసుక్రీస్తు ప్రభువారు దేవుని యొక్క రాజ్యాన్ని గురించి ప్రకటిస్తూ రోగులనెల్లా స్వస్థపరుస్తూ వచ్చినారు, దెయ్యములను వెళ్ళగొడుతూ వచ్చినారు. దట్స్ వాట్ ఈస్ కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఈరోజు చెప్తున్నా, మిమ్మల్ని దేవుడు ఎందుకు పుట్టించాడో తెలుసా మీకు? మీరు అధికారం చలాయించడానికి, మీరు ఆ దెయ్యాలను వెళ్ళగొట్టడానికి, మీరు ఆ చీకటిని పారద్రోలడానికి. మన తండ్రి అయిన దేవుడు కూడా చేసిన కార్యం ఏంటండి? ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనంలో, భూమి నిరాకారంగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధి జలముల పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. అప్పుడు 3వ వచనంలో దేవుడు ఈ మాట పలుకుతున్నాడు, వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగేను. హాయ్ ఫ్రెండ్స్, ఒకవేళ మీ ఇంట్లోనే చీకటి ఉందేమో, లేకపోతే మీరు వెళుతున్న ఇంటిలో ఒకవేళ ఏ విధమైనటువంటి ఒక చీకటి వంటి పరిస్థితులు అక్కడ ఉండి ఉన్నావో, ఈ మధ్య నేను గమనిస్తున్నప్పుడు చాలామంది వారికి ఉన్న సమస్యలను బట్టి, వారికి ఉన్న పరిస్థితులను బట్టి, వారి ఇంటి పరిస్థితులను బట్టి వాళ్ళు చాలా కలత చెందినటువంటి వారై డిప్రెషన్కి గురైపోతూ ఉన్నారు. ఈ డిప్రెషన్లో ఏంటంటే ఎవరితో మాట్లాడరబ్బా, వాళ్ళంతటా వాళ్ళు ఒంటరిగా గదిలోనే ఉంటారండి. ఆ గదిలో ఉన్నప్పుడు కూడా నేను కొన్ని చోట్ల చూచిన విషయం ఏంటంటే, లైట్లన్నీ ఆర్పేసుకొని మరి గదిలో ఉంటారండి. ఎవరైనా వచ్చి తలుపులు తీస్తే కూడా కళ్ళు ఇలా పెట్టుకుని, అబ్బా ఎవరు వచ్చారో తలుపు తీయడానికి అని చెప్పేసి అని ఇలాగ బయటకు వస్తారండి. వచ్చి ఒక క్షణం మనల్ని పలకరించి మళ్ళా చీకటిలోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకనంటే ఆ చీకటి అనేటువంటి ఒక దెయ్యం, ఒక దురాత్మ వారిని డిప్రెషన్లోనే తీసుకుని వెళ్ళి వాళ్ళ జీవితాలని నాశనం చేసి చూస్తుందంటే, దేవుడు నిన్న ఇంటికి తీసుకెళ్ళింది అందుకే, దేవుడు నిన్న ఇంట్లో పెట్టింది అందుకే, దేవుడు నీకు అధికారం ఇచ్చినాడు. ఆనాడు మొదటి ఆదామునకు దేవుడు ఎలాంటి అధికారం అనే ఆశీర్వాదాన్ని ఇచ్చినాడు, అదే ఇప్పుడు యేసుక్రీస్తు నందు దేవుడు మనకు ఇచ్చి ఉన్నారు. యేసుక్రీస్తు వారు మాత్రమే కాదు, డబల్ ధమాకా అన్నట్లుగా ప్రభువైన యేసయ్య అంటారు, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు అని ప్రభువు చెప్పి ఉన్నారు కదా.
పరిశుద్ధాత్ముడు మన మీదకి వచ్చినప్పుడు మనం పొందుకునేటువంటి ఒక శక్తి, ఆ అధికారం ఎలా ఉంటుందనంటే, పేతురు గారు అంతకుముందు యేసు ప్రభు గారిని పట్టుకున్నప్పుడు ప్రధాన యాజకుడు కైపై ఇంటి వరకు వచ్చాడు కూడబెట్టుకొని. పేతురు గారు కూడా వచ్చి ఉన్నాడు. ఆ రాత్రి ఆయన్నేమో అక్కడ ఒక గోతులోనికి దించినప్పుడు తెల్లవారేదాకా అక్కడే ఉండి ఉన్నాడు. 3 వ్యక్తులు, ఈవెన్ ఒక చిన్న పిల్ల సైతం వచ్చి, ఏమయ్యా నువ్వు కూడా గలిలయ మనుషులలో ఒకడవు కావా, నీ స్లాంగ్ తెలిసిపోతుంది. మొన్నెప్పుడో నేను కారులో వస్తున్నాను ట్యాక్సీలో, వెంటనే అతడు అడిగాడు నన్ను, మీది ఆంధ్ర అండి అన్నాడు. అవును బాబు అన్న. ఎక్కడ మీదండి? తూర్పుగోదావరి జిల్లా అని అడిగాడు. అరే అంతలా అడుగుతున్నాడు ఏంట్రా బాబు, నన్ను ఏమైనా చూసాడేమోలే టీవీలో దేనిలోనన్నా అని అనుకోను. అవునైనా కాకినాడ దగ్గర సామర్లకోటలో ఉంటాను నేను. తెలిసిపోద్దండి, మన ఆంధ్ర వాళ్ళ యొక్క లాంగ్వేజ్ తెలిసిపోద్దండి, ఆ తూర్పుగోదావరి వాళ్ళ యొక్క లాంగ్వేజ్ తెలిసిపోద్దండి. ఒక మామూలు అతడు యాక్చువల్లీ క్రైస్తవుడు కూడా కాడు, కానీ అతడు మాట్లాడుతున్న మాట స్లాంగ్. అలాగే ఆ చిన్న పిల్ల పేతురు గారి గురించి మాట్లాడుతుంటే, నీ స్లాంగ్ చూస్తుంటే నువ్వు నార్త్ నుంచి గలిలయ నుంచి వచ్చినటువంటి వాడుగా కనబడుతున్నావు. నువ్వు ఆ యొక్క గలిలయుడైనటువంటి ఆ యేసుకు సంబంధించినటువంటి నాకు తెలియదమ్మా బాబు, నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు, అమ్మ తోడు నువ్వు ఒకవేళ మాట్లాడుతున్న వ్యక్తి గురించి కానీ నాకు తెలిసినట్లయితే పురుగులు పడి చచ్చిపోతాయి ఇక్కడే అన్నట్టుగా బైబిల్లో వ్రాయబడిన మాట ఏంటంటే, శపించుకొనుటకును ఒట్టు పెట్టుకొనుటకును మొదలు పెట్టాను అని వ్రాయబడి ఉంది అక్కడ ఉన్నటువంటి ఒక మాటలో. ఈరోజు నమ్మికెళ్ళి ప్రియ స్నేహితులారా, బహుశా ఈరోజు నీవు సాతానుడికి లొంగిపోయి నువ్వు చీకట్లోనికి వెళ్ళిపోతూ ఉండి ఉన్నావా? సాతానుడు నీ జీవితాన్ని పాడు చేయడానికి అన్నట్లుగా నువ్వు అవకాశాన్ని ఇస్తూ ఉండి ఉన్నావా? నీకు ఎదురైన శ్రమలు కష్టాలు ఉన్నాయి, నేను కాదనట్లే. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. ఈ రోజుల్లో ఎవరమైనా సరే మనం సంపాదించుకునే జీతం మనకు సరిపోవట్లేదు. మనం కష్టపడి సంపాదించేటువంటి సంపాదన సరిపోవట్లేదు. ఈలోగా ఏదైనా చిన్న బలహీనత వస్తే ఆ ఆసుపత్రికి మనం డబ్బులు ఖర్చు పెట్టుకోలేకపోతున్నాం. మన పిల్లలకి పెళ్ళిళ్ళు చేయలేకపోతున్నాం. ఇప్పుడు చదువుకున్న కొత్తగా తరగతులకు వెళ్ళినటువంటి వాళ్ళకి ఆ తరగతులకు కావాల్సిన ఫీజులు కానీ బుక్స్ కానీ అవి కొనలేకపోతున్నాం. ఉన్నాయి ప్రాబ్లమ్స్. కానీ ఈరోజు ఏంటంటే ప్రాబ్లమ్ను మాట్లాడే కంటే పరిష్కారాన్ని మాట్లాడండి. సమస్యను మాట్లాడే కంటే సమస్యలో ఉండవలసిన సొల్యూషన్ని మనం మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం రండి. చీకటిని గురించి మాట్లాడే కంటే వెలుగు కలుగును గాక అని పలుకుదాం రండి. చీకట్లో ఉన్నటువంటి వాళ్ళు, అది నీ భార్య కావచ్చు, లేక నీ భర్తే కావచ్చు, లేక నీ బిడ్డలే కావచ్చు, నీ కూతురే కావచ్చు. ఒకవేళ ఈ రోజుని నేను చెప్తున్నా, వారితో మనం పలకలిసి ఏంటంటే, ఈ గదిలో వెలుగు కలుగును గాక, ఈ కుమార్తెకి వెలుగు కలుగును గాక, ఈయన కుమారుడు, ఈయన భర్త, ఈయన భార్య, ఈమె యొక్క జీవితంలో వెలుగు కలుగును గాక, మా ఇంటిలో వెలుగు కలుగును. ఇదండి బాబు యేసయ్య నీకు ఇచ్చిన అధికారం. మళ్ళీ దానికి ఎడిషనల్గా ఏం చేశాడంటే, తన పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించి ఆ యొక్క శక్తిని దేవుడు మనకి ఇచ్చినాడు. భయకంపితుడైనటువంటి ఒక పేతురు ఎప్పుడైతే పరిశుద్ధాత్మాభిషేకాన్ని పొందుకొని ఉన్నాడో, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో ఆత్మ వారి మీదకి దిగి వచ్చినప్పుడు ఎంత పిరికివాడు, ఓ చిన్న పిల్ల దగ్గర భయపడి అమ్మ తోడని చెప్పి ప్రామిస్లు చేసి శపించుకున్నటువంటి ఈ పేతురు వాళ్ళందరి ఎదుట నిలిచి అంటాడు, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను లేపడని చెప్పడానికి మేము సాక్షులం, నేను నిలబడి మాట్లాడుతున్నా అని చెప్పి ధైర్యంగా మాట్లాడితే 3000 మంది వాళ్ళ యొక్క మనసులో నొచ్చుకొని, వాళ్ళ యొక్క హృదయంలో నొచ్చుకొని, అయిలారా మమ్మల్ని ఏం చేయమంటారంటే, నమ్మి బాప్తిస్మం తీసుకునండి, మీ పాప క్షమాపణ కొరకు మీరు బాప్తిస్మం పొంది దేవుని యొక్క పరిశుద్ధాత్మ అనేటువంటి ఒక వరమును పొందుకునండి. ఈరోజు నేను కూడా మీకు చెప్తున్నాను బిడ్డలారా, యేసు మీ దగ్గర ఉండి ఉన్నారు. కడుపటి ఆదం అనేటువంటి ఒక యేసు మీ దగ్గర ఉండి ఉన్నారు. అధికారం అంటే ఎలా ఉంటుందో చూపించడానికి మన దగ్గరికి వచ్చిన యేసయ్య మన ఇంటిలోనికి వచ్చి ఉన్నారు, మన జీవితంలోనికి వచ్చి ఉన్నారు. ఎక్స్ట్రా మళ్ళీ బోనస్ ఏమన్నారంటే, నా ఆత్మను మీ మీద నేను విడిచిపెడుతున్నా, నా పరిశుద్ధాత్మ మీ మీదకి దిగి వచ్చినట్లుగా నేను చేస్తున్నా. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు మీ మీదకు వచ్చి ఉన్నారో, మీరు శక్తిని పొందుకొని అధికారాన్ని కలిగినటువంటి వారై, మీ మీదున్న పరిశుద్ధాత్మ శక్తి ద్వారా, మీలో ఉన్న యేసు అనే వాక్యమైన యేసు ద్వారా ఈరోజున మీరు ఏమి పలుకుతారో అది జరిగి తీరుతుంది. హాయ్ ఫ్రెండ్స్, సమస్యను పలుకుతున్నావా లేకపోతే పరిష్కారాన్ని పలుకుతున్నావా? ఒకసారి ఆలోచన చేసుకోండి. వ్యాధిని పలుకుతున్నావా లేక స్వస్థతను పలుకుతున్నావా? నీ ఇంటిలో గొడవలు, అల్లర్లు, మనస్పర్ధలు ఇవి పలుకుతున్నావా లేకపోతే నీ ఇంటిలో సమాధానాన్ని పలుకుతూ ఉన్నావా? యేసయ్య మీలో ఉన్నారమ్మా. రే నేను మీతో చెప్తున్నా, ప్రార్థనలో కూడా ఏడుస్తూ అడుక్కోద్రమ్మా బాబు. మీలో యేసు ఉన్నారు, మీ మీద పరిశుద్ధాత్ముడు ఉన్నారు. మీరు ఏం పలికితే అది జరిగించడానికి దేవదూతలు, కోటాను కోట్ల దేవదూతలు లైన్ కట్టి మీ దగ్గర ఉండి ఉన్నారు. స్పీక్. యేసయ్య మాట్లాడినట్టుగా మాట్లాడండి, దేవుడు మాట్లాడినట్లుగా మాట్లాడండి.
సమస్యలో పరిష్కారాన్ని మాట్లాడండి, చీకటిలో వెలుగును మాట్లాడండి, మనకి సమాధానం మాట్లాడండి, సమృద్ధిని మాట్లాడండి. వీటన్నిటికంటే మించింది నేను ఏమంటానంటే, ఆయన రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభువుగా వస్తున్నారు కనుక, మనకి లోకం శాశ్వతము కాదు కనుక మనం ఆ రాజ్యానికి వెళుతున్నామన్న మాటనే మీరు పలకండి. మీరు, మీ ఇంటి వారు, మీ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు, మీ ఇరుగు పొరుగు వారు, మీ యొక్క సమాజంలో ఉన్నటువంటి వారందరం కూడా ఆయన త్వరగా వచ్చేస్తున్నారు కనుక, ఆయన వచ్చినప్పుడు ఆయన రాజ్యంలోనికి మనం వెళ్ళినట్లుగా నేను మీ మీద రక్షణ సమాధానాన్ని నేను పలుకుతున్నా. పరమ తండ్రి, మీకు వందనాలు. మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో నేను ప్రార్థిస్తూ ఉన్నాను. నిజమైన ఇంతవరకు మా తెలియక ఉన్న పరిస్థితుల గురించి మేము మాట్లాడుతూ వచ్చినాం, వాస్తవాల గురించి మేము మాట్లాడుతూ వచ్చినాం. ఇంకా చేతనైతే ఏడు మొహం పెట్టుకొని ఏడుస్తూ అడుక్కునే రీతిగా బిచ్చగాళ్ళకిలాగా నాయన భయంకరమైన రీతిగా అడుక్కునే భాషనే మేము వాడుతూ వచ్చినాం. తెలియక నాయన మేము అధికారం చేయడానికి మేము నిర్మించబడ్డామని, సృజించబడ్డామని మేము తెలియక నాయన ఒకవేళ సాతాను గాడు మమ్మల్ని మోసపుచ్చి మా అధికారం లాగేసుకున్నాడని వాడు అబద్ధాన్ని మాకు చెప్తే మేము అబద్ధాన్ని నమ్మి మా దగ్గర అధికారం లేదన్నట్టుగా మేము కృంగిపోతూ ఉన్నా, యేసుక్రీస్తు ప్రభుగా కడపటి ఆదాముగా వచ్చిన మిమ్మల్ని మేము కలిగి ఉన్నప్పుడు మీ ద్వారా మాకు వచ్చిన అధికారాన్ని మేము తెలుసుకోవాలి. ప్రభువా, మీరు అన్నారు కదా, ఈ భూమి మీద సర్వాధికారము నాకు ఇవ్వబడి ఉన్నది, కాబట్టి నేను అధికారాన్ని మీకు ఇస్తున్నాను. మీరు వెళ్ళండి, అనేక మందిని రాజ్యంలోనికి నడిపించండి, ఈ రాజ్య సువార్తని మీరు ప్రకటించండి, వాస్తవాన్ని మాట్లాడకండి. మీరు వెళ్ళినప్పుడు ఈ రాజ్య సువార్తనే మాట్లాడండి అని సేవకులమైన మాకు మీరు చెప్పి ఉన్నారు. ఇదిగో నీ సేవకునిగా నేను అదే పలుకుతున్నా, నీ సత్య సువార్తని నేను పలుకుతున్నా. వీరిలో యేసు ఉన్నారు, వీరి మీద పరిశుద్ధాత్ముడు ఉండి ఉన్నారు, పరిశుద్ధాత్ముడు వీరికి శక్తిని, అధికారాన్ని ఇచ్చినాడు. ఈ ఇంటిలో ఇక చీకటి లేదు, యేసు నామములో వెలుగు నేను పలుకుతూ ఉన్నాను. ఈ ఇంటిలో సమస్యలు లేవు, యేసు నామములో సమాధానాన్ని నేను పలుకుతున్నా. ఈ ఇంటికి రక్షణ నేను పలుకుతున్నా. ప్రభువా, నీవు రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభుగా త్వరగా వస్తున్నారు నాయన. మీరు వచ్చినప్పుడు నాయన ఇంటిల్లిపాది ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా నాయన నీ రాజ్యములోనికి మేము వచ్చినట్లుగా యేసు నామములో నేను పలుకుతూ వీరిని దీవిస్తూ ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెనలు, ఆశీర్వాదములు ఆయన బిడ్డలుగా మీకు, మీ కుటుంబానికి అంతటికి, మన తెలుగు ప్రజలందరికీ, నా యావత్ భారతదేశంలో ఉన్న ప్రజలకు తోడయుండి ఆ ప్రభుని రెండవ రాకడ రాజులకు రాజుగా తన రాజ్యానికి తీసుకుని వెళ్ళడానికి వచ్చినప్పుడు మనమందరము ఆ రాజ్యములోనికి వెళ్ళునట్లు సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. వెల్ స్నేహితులారా, ప్రభు త్వరగా వస్తున్నారు. మీరు, మీ ఇంటిల్లిపాది ఆయన రాజ్యంలోనికే మనం వెళ్ళాలి. నేను, నా ఇంటివారు, దేవుడు నాకు అప్పగించిన సంఘం, మనమందరము ఆ రాజ్యానికి మనం వెళ్ళవలసిన వారమే ఉన్నాం. అట్టి కృప దేవుడు మనకు ఇచ్చి ఉన్నారు. సత్య సువార్తను నమ్మి మీరు పొందుకున్నటువంటి మేలులు, అనుభవాలు నాతో పంచుకునడానికి నా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట 533440 కాకినాడ జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి చెప్తూ ఉన్నా, ఈ సత్య సువార్త, సామర్లకోట్ 533440 కాకినాడ డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పటికి ఒకవేళ నాతో మీరు ఫోన్ లేదన్నా మాట్లాడాలని అనుకున్నట్లయితే నా ఫోన్ నెంబర్స్ 9848110907 9440040992 8143221122 8888552762 మరియు 837444437 ఒకవేళ మాకు ఈమెయిల్ ద్వారా మీరు ఏదైనా చెప్పాలని అనుకున్నట్లయితే మా ఈమెయిల్ ఐడి ఈ satyasuvartha@gmail.com. మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రాంలో మిమ్మల్ని కలుసుకొని మరొక అద్భుతమైన ఈ సత్య సువార్తతో మీ ముందుకు వచ్చేటంత వరకు మిమ్మల్ని నన్ను తన నోటి మాటతో నింపి మనము మాట్లాడుతున్న మాట ప్రకారంగా తన రాజ్యానికి మనము చేరునట్లు చేసిన ఆ యేసు ప్రభు చేతులకు మిమ్మల్ని అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ప్రియ సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.